హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసి, ఇటీవల ఉత్తరాన్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఏ ఉత్తరప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి అస్సాం, డి మేఘాలయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అస్సాం రాష్ట్రం ఉత్తరాన్ అనే పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దావోస్లో జరగనున్న 50వ ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం ఎవరు వహిస్తారు అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి ఏ నరేంద్ర మోడీ, బి నిర్మలా సీతారామన్, సి రాజ్నాథ్ సింగ్, డి పీయూష్ గోయల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పీయూష్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మైక్రోసాఫ్ట్ తన 3వ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించాలని అనుకుంటుంది? ఆప్షన్స్ వచ్చి ఏ గురుగ్రామ్, బి చెన్నై, సి నోయిడా, డి ముంబై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నోయిడాలో ఏర్పాటు చేయాలనుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తల్లో వచ్చిన ఎకోగ్రాఫ్ ఏ సంస్థ యొక్క పరిశోధన నివేదిక అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డి నీతి ఆయోగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో గ్రామీణ బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి బ్యాంకులతో భాగస్వామి కావడానికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సెట్ చేయబడింది అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి ఏ వాట్సాప్, బి టెలిగ్రామ్, సి ట్విట్టర్, డి స్నాప్చాట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వాట్సాప్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఇటీవల గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ప్రకారం ఇది అతిపెద్ద దీర్ఘకాలిక ప్రమాదంగా గుర్తించడం జరిగింది. అది ఏంటి అనేసి అడిగాడు. ఆప్షన్స్ వచ్చి ఏ ఆర్థిక సంక్షోభం, బి రాజకీయ ద్రోణత, సి వాతావరణ బెదిరింపులు, డి డేటా దొంగతనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వాతావరణ బెదిరింపుల్ని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేది అతిపెద్ద దీర్ఘకాలిక ప్రమాదంగా పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, టైమ్ యూజ్ సర్వే ఇన్ ఇండియా నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఏ యుఎన్డిపి, బి ఎన్ఎస్ఓ, సి ప్రథమ్, డి బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఎన్ఎస్ఓ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ 2020 ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ తమిళనాడు, బి కేరళ, సి ఒడిస్సా, డి ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఒడిస్సా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స్ ఇన్ ఇండియా పేరుతో ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చి ఏ నీతి ఆయోగ్, బి ఫైనాన్స్ కమిషన్, సి నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, డి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021ను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది? ఆప్షన్స్ వచ్చి ఏ జర్మన్ వాచ్, బి యుఎన్ఎఫ్సిసి, సి డబ్ల్యూహెచ్ఓ, డి ఎఫ్ఏఓ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, జర్మన్ వాచ్ అనే సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లిటిల్ అండమాన్ ఐలాండ్ను టూరిజం హాట్స్పాట్గా అభివృద్ధి చేసే ప్రణాళికను ఏ సంస్థ ప్రతిపాదించింది? ఆప్షన్స్ వచ్చి ఏ పర్యాటక మంత్రిత్వ శాఖ, బి నీతి ఆయోగ్, సి ఎన్హెచ్ఏఐ, డి ఐఆర్సిటిసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కామన్వెల్త్ మానవ హక్కుల చొరవ ఏ దేశంలో ఉన్న అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ ఇటలీ, బి ఇండియా, సి యునైటెడ్ స్టేట్స్, డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి,
ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదికను ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చి ఏ నీతి ఆయోగ్, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి ఆర్థిక వ్యవహారాల విభాగం, డి ఆసియా అభివృద్ధి బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐసిఏఎన్ యొక్క తాజా నివేదిక ప్రకారం అణ్వాయుధాల కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశం ఏది అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ చైనా, బి రష్యా, సి యుఎస్ఏ, డి యూకే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో వెంచర్ క్యాపిటల్ ఉద్భవించింది ఏ దేశంలో అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి ఏ ఇండియా, బి బ్రిటన్, సి ఫ్రాన్స్, డి యుఎస్ఏ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయి? ఆప్షన్స్ వచ్చి ఏ 43, బి 44, సి 54, డి 48. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 43 రకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీలు భారతదేశంలో ఉండడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.